వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యప్రభరాజా ఆదేశాలతో ప్రత్తిపాడు గ్రామంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్ సంబంధించి విద్యా కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యుల నేతృత్వంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా మాదే రాజబాబు, వైస్ చైర్మన్గా ముద్దు నాగమణి ఎంపికయ్యారు. స్కూల్ హెడ్మాస్టర్ చైర్మన్ రాజబాబు, వైస్ చైర్మన్ ముద్దు నాగమణి మాట్లాడుతూ స్కూల్ అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను. మా హెడ్ మాస్టర్, మా కమిటీ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరం అయితే అది కంపల్సరీ నేను సమకూరులో చూస్తాను. డెఫినెట్గా చేయాలండి. అంటే నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. ఇది నేను చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది. స్కూల్లో చాలా మార్చాలండి. ఫస్ట్ మెయిన్ కాంపౌండ్ వాళ్ళు సార్ చెప్పింది, కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి. లేదంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అడ్మిట్ చేయించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు, ఎవరు స్కూల్లో ఉంటలేదు. అదొకటే. తర్వాత ఇక్కడ డిసిప్లిన్ విషయంలో అయితే కంపల్సరీ మనం గట్టి నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలి. అదేండి సార్తో ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యి ఎవరైతే ఎంతమంది అయితే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అప్రోచ్ చేయి చదువుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయి అని వాళ్ళకి చెప్పి సారు, హెడ్ మాస్టర్ గారు బృందంతో మళ్ళీ వాళ్ళకి చదువుని అది అందించాలని చిన్న కోరికని అది కంపల్సరీ డెఫినెట్గా చేస్తాను. నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ, హెడ్ మాస్టర్ గారికి, మాస్టర్లందరికీ, తల్లిదండ్రులందరికీ వందనాలండి. నాకు ఇచ్చిన పదవిని 100% న్యాయం చేకూరుస్తానని గట్టిగా ప్రమాణం చేసి చెప్తున్నానండి. ఇందులో స్కూల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ చేయడం కోసం నా సాయశక్తులను కృషి చేస్తానండి. నా ధన్యవాదాలండి రాజా గారికి, సత్యప్రభదేవి గారికి. మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్లో తల్లిదండ్రులకి, సార్కి, అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. మా వంతు సాయం మేము స్కూల్కి మట్టుకి ఎటువంటి లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి. అక్కడక్కడ స్కూల్ కూడా డ్యామేజీలు ఉన్నాయి, అవన్నీ మాకు వచ్చిన దాంతో మాకు సహకారం. మేము స్కూల్కి అయితే మట్టుకి ఎలాంటి నష్టం లేదండి, అన్ని బాగా చేస్తామండి. అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి. పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు కదా ఏమన్నా ఇప్పుడు మట్టుకి సహకారం స్కూల్లో చాలా బాగుందండి. గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి. ఇన్నాళ్ళ మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి. ఇన్నాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు. అది మాస్టర్లు చెప్పడం వల్ల, మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇక్కడే జాయిన్ చేస్తున్నారండి పిల్లల్లో కూడా. అదేంటి మాకు ఉన్నకాడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి, నాయకులందరికీ, నేను సార్కి, హెడ్ మాస్టర్కి అందరికీ చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ అండి. ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్తిపాడు నందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందండి. చైర్మన్గా శ్రీ మాదే రాజేంద్ర కుమార్ గారు ఎన్నికవడం జరిగిందండి. అదేవిధంగా వైస్ చైర్మన్గా శ్రీమతి ముద్దు నాగమణి గారు ఎన్నికవడం జరిగిందండి. నేను ఈ కొత్త ఎస్ఎంసీ సభ్యులను పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడం జరిగిందండి. మా పాఠశాలకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వివరించడం జరిగింది. వీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చడానికి తమ అంగీకారాన్ని తెలియజేస్తున్నారండి. ఈ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు, పత్రికా ప్రతినిధులకు, ఉపాధ్యాయ సిబ్బందికి, అందరికీ కూడా, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నానండి.